ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జపాన్కు చెందిన ట్రస్కో నకయామా కార్పొరేషన్ అనే పారిశ్రామిక సరఫరా సంస్థ ఒక వినూత్న పరిష్కారంతో ముందుకు వచ్చింది. తీవ్రమైన ఎండలో కఠినమైన పరిస్థితుల్లో పనిచేసే కార్మికులకు తక్షణ ఉపశమనం అందించేలా హ్యూమన్ రిఫ్రిజిరేటర్గా పిలిచే ఒక పోర్టబుల్ కూలింగ్ బూత్ను అభివృద్ధి చేసింది. డోర్ రైమాన్ బాక్స్ అని నామకరణ చేసిన ఈ ప్రత్యేక పరికరంలోకి వెళ్లి కూర్చుంటే కేవలం 5 నిమిషాల్లోనే శరీరం పూర్తిగా చల్లబడి అలసట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన ఈ బూత్ ఒక వ్యక్తి సౌకర్యవంతంగా కూర్చోవటానికి వీలుగా ఉంటుంది. దీని అంతర్గత ఉష్ణోగ్రత నిరంతరం 15 డిగ్రీల సెల్సియస్గా నిర్వహించబడుతుంది. శరీరాన్ని వేగంగా చల్లబరిచేందుకు అత్యంత కీలకమైన మెడ, తల, వీపు భాగాలపైకి ఇది 5 డిగ్రీల అతి చల్లటి గాలిని నేరుగా ప్రసరింపచేస్తుంది. పని ప్రదేశం మొత్తాన్ని ఏసీ చేయాల్సిన అవసరం లేకుండా దీని తలుపులు మూసుకుని లోపల కూర్చోవడం ద్వారా వ్యక్తిగతంగా సేద తీరవచ్చు. అంతేకాకుండా కార్మికులు ఎక్కువసేపు అతి చల్లదనానికి గురై అనారోగ్యానికి గురి కాకుండా ఉండేలా 20 నిమిషాల తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆగిపోయేలా రూపకల్పన చేశారు. ప్రస్తుతం జపాన్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ప్రభుత్వం వడదెబ్బ నివారణ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగులు మరియు బహిరంగ కార్యక్రమాల్లో వినియోగించడానికి వీలుగా దీనిని రూపొందించారు. సాధారణ స్పాట్ ఏసీలతో పోలిస్తే ఇది సగం విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. దీని నిర్వహణ ఖర్చు గంటకు కేవలం 16 యెన్లు మాత్రమే కావడం విశేషం. దీని రిటైల్ ధర సుమారు 1.5 మిలియన్ యెన్లు కాగా చిన్న చిన్న సంస్థలు కూడా వాడుకునేలా అద్దెకు తీసుకునే సౌకర్యం కూడా కల్పించారు. ఇది వైద్య పరికరం కాకపోయినప్పటికీ విధుల మధ్యలో సేద తీరడానికి ఒక అదనపు భద్రతా చర్యగా ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.